గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. బయట ఒక న్యూస్ నడుస్తుందండి. దాన్ని ఇప్పుడు మీరు క్లారిఫై చేయాల్సిందే, తప్పదు. మీరు సుమా గారు విడిపోయారని, మీరు సుమా గారు చాలా గొడవలు అయిపోయాయని, ఆవిడ వేరే చోట ఉంటున్నారు, మీరు ఇంకో చోట ఉంటున్నారని, మీరు ప్రాపర్టీస్ కూడా మణికొండలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని కూడా సేల్ చేసేసారని, పిల్లలకి సుమా గారికి మీరు దూరంగా ఉంటున్నారని ఇలా నడుస్తున్నాయి బయట. అసలు ఏం జరుగుతుంది? ఏం లేదండి, అది బేసిక్గా ఎల్ఎన్టీలో ఉన్నాం పిల్లలు. సో ఈవెన్చువలీ తర్వాత మా మదర్ పోయిన తర్వాత ఫాదరు మొత్తం అంతా మణికొండ ఖాళీగా ఉండింది హౌస్. సో నేను మా ఫాదర్ని తీసుకొని వెళ్ళి అనవసరంగా రెంట్ అక్కడ పెరుగుతుందని నేను అక్కడ బయట ఉన్నా. ఇది జరిగింది. ఫాదర్ని నేను మళ్ళీ అంటే ట్రిపుల్ బెడ్రూమ్లో ఛాన్స్ అక్కడ లేదు, అపార్ట్మెంట్లో పైన ఉన్నది ఇంట్లో అక్కడికి మారాం. అది ఏమైందంటే ఓహో అనుకుంటే అయింది. ఎందుకంటే బోల్డ్ అని పుస్తకాలు మా ఫాదర్ లైబ్రరీ ఇంకోటి ఒక అపార్ట్మెంట్లో అంత హోల్డ్ చేసేంత ఇది కాదు. సరే అనవసరంగా వేస్ట్. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఇప్పుడు రెంట్ ఇక్కడ కట్టుకొని అక్కడ ఒకటి పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది వద్దని చెప్పేసి ఐ షిఫ్టెడ్ దేర్ ఫాదర్తో పాటు. నేను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా సెటిల్ అవుతుంది. ఇది మధ్యలో అలా అనుకుని ఉంటారు అంతే. అంటే ఇందులో ఇంకొక రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా బయట వినిపిస్తున్నాయండి. ఏంటంటే సంపాదన పరంగా చూస్తే నిజానికి మీ దగ్గర చాలా మూవీస్ ఉన్నాయి, మీ చేతిలో చాలా చేస్తున్నారు. బట్ అయినప్పటికీ సంపాదన రాజీవ్ గారిది తక్కువ కంపేర్ చేస్తే సుమా గారితోటి. ఆ సంపాదన విషయంలోనే ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అని కూడా. అలాంటి విషయం ఎప్పుడు, అలాంటి భేదాలు ఎప్పుడు రాలేదండి. అంటే జనాలు అనుకోవడానికి ఏంటంటే రెగ్యులర్గా ఆవిడ కనపడతారు కాబట్టి టీవీలో ఏమనుకుంటారంటే ఆవిడ బాగా డెఫినెట్గా ఎస్ షీఈ్ ఎ వర్కింగ్ ఉమెన్, సంపాదిస్తుంది. నేను సంపాదించేది నేను సంపాదిస్తుంటాను. అయితే అనుకోవడానికి ఏముంది, బయట జనాలు అనుకుంటారు, దట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్. 1,00,000 మంది 1,00,000 రకాలుగా అనుకుంటారు. అన్నిటికీ నేను ఎక్కడ క్లారిఫై చేస్తూ కూర్చుంటాను. అది కాదు. ఇప్పుడు అలా అనుకుంటే లాంగ్ బిఫోర్ ఆవిడ టెలివిజన్ బిజీ అవ్వకముందు బోల్డన్ని నేను బిజీగా ఉండి సంపాదించుకున్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కాదు, అవి మా మధ్యన ఎప్పుడు రావు, అది ఆ డిస్కషన్ ఉండదు. అది అసలు దేర్ ఈజ్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తుంటాం అంతే. కానీ నిజంగానే ఆవిడ సంపాదన ఎక్కువ అండి మీకంటే? ఖచ్చితంగా అంతే కదా. అంటే ఒక్కొక్కళ్ళు ద వే, అంటే మీరు చూస్తున్నది పరంగా అయితే మీకు తెలిసిన అటు సంపాదన, నేను ఇంకో రకంగా ఏదో సంపాదించుకొని ఇంకో రకంగా ఇంకో లాగా చేసుకుంటూ వచ్చి చేసుకుంటూ ఉంటాను. నేను సంపాదించుకున్నాను. ఆల్మోస్ట్ మెయిన్ షోస్ అన్ని తనే చేస్తారు కదా. అంటే ఇండస్ట్రీలో హీరో ఎలాగో బుల్లితెరలో హీరో ఆవిడ అంతే. ఆబ్వియస్లీ డెఫినెట్లీ కదా అండి. నేను హీరోయిన్ అన్నం, బుల్లితెర హీరో అంట. ఓకే, మీరంటే మీరు అనొచ్చు, నేను అనకూడదు. మీరెందుకు అనకూడదు? ఎందుకు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. అండ్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ నేమ్. ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు, ఆవిడ మార్క్, ఆవిడ బ్రాండ్ ఆవిడది. రష్మి గారు వచ్చారు, ఆవిడ బ్రాండ్ ఆవిడది. శ్రీముఖి గారు వచ్చారు, ఆవిడ బ్రాండ్ ఆవిడది. సో దే ఆర్ వాళ్ళ టైమ్స్లో వాళ్ళు దే మేడ్ ఇట్ బిగ్. ఎంతమంది వచ్చినా సుమా గారిని మాత్రం బీట్ చేయలేరు అనేది తెలుగు ప్రేక్షకులు బలంగా నమ్ముతారు. మీరంటే నేను అనడానికి నేను అనొచ్చు, నేను వినొచ్చు, మీరు వినొచ్చు. బాగుంది ఏదేదో. మీరు ఒక షోకి జడ్జిగా చేస్తున్నారు కదా? అవును, రెచ్చిపోదాం బ్రదర్. బాగుందండి ఆ షో. థ్యాంక్ యూ అండి. నాకు సరదాగా ఉంది, ఎందుకంటే యూజువల్గా నన్ను ఏడిపించే పాత్రలో లేకపోతే చంపేసే పాత్రలో రాజీవ్ ఉన్నాడా. ఈ మధ్యన మేమ్స్ కూడా చూశాను, రాజీవ్ కనుక పూర్తిగా ఉంచారా చివరిదాకా చంపకుండా. అవన్నీ ఏదో ఒకటి చంపేయడం లేకపోతే బాగా ఏడిపించేయడం, అన్నీ ఇవైతే బాగుంటాయన్న ఫీలింగ్ ఏదో ఉన్నట్టుంది. సో నాకు కొత్తగా అంటే వాళ్ళు భలే పర్ఫామ్ చేస్తున్నారు మొత్తం అంతా.
అందరూ బ్యూటిఫుల్ అంటే వాళ్ళు అంటే వాళ్ళు చేయకపోతే నాకు నవ్వు రాదు. నేను ఆర్టిఫిషియల్గా నవ్వలేను. చేస్తే కదా నవ్వు వచ్చేది. ఇప్పుడు ఎనీథింగ్ యాక్షన్ ఉంటే కదా రియాక్షన్ ఉండేది. అవునవును. సో దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్. నేను జస్ట్ చూసి ఆనందించడం, ఓకే బాగా చేసిన, బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. జడ్జిగా మీరు కూడా చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు అక్కడ. నేను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ పక్కన స్టూడెంట్స్ ఇంకోటి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నేనేదో కూర్చొని పెద్దరికం తీసుకొని ఇంకోటి అని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా అక్కడ పక్కన స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళ రియాక్షన్లో నాకు అర్థమైపోతుంటుంది. ఓకే, ఎవరైతే ఇది జనాల ఫీలింగ్. అంటే మీరు బ్యాలెన్స్డ్గా చేస్తున్నారు అనేది. అది నేను జడ్జి ఎలాంటి అంటే నేను ప్రేక్షకుడు తాలూకు పాత్ర. ఎస్, ఆఫ్ కోర్స్, అంతే కదా. ఓకే, ఆ ఎపిసోడ్కి ఒక ఎపిసోడ్ ఒకళ్ళు సూపర్ డూపర్గా చేసేసి ఒక ఎపిసోడ్. సో బట్ నిరంతరం చేయడం అంటే ప్రతిరోజు నవ్వించాలంటే కష్టమండి. నవ్వించడానికి వాళ్ళు చేసే కృషి ఇంకోటి. ప్రతి దాంట్లోంచి వాళ్ళు ఇంప్రొవైజ్ చేసి చేయడం అని చాలా గొప్పగా చేస్తున్నారు. మీరు మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు, ఆయన గురించి చెప్పండి. అమ్మో, చాలా సౌమ్యుడు. అంటే ఎక్కువ మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. వస్తారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్, గుడ్ సార్, అంతే. వెరీ నైస్ మ్యాన్, వెరీ నైస్ మ్యాన్. అండ్ వెరీ నాకే అనిపించింది ఒక సీన్ చేస్తున్నప్పుడు మహర్షిలో అంత దాదాపుగా 2000 మంది మొత్తం అంతా ఊరు జనాభా సీక్వెన్సు రాత్రిపూట టైం. ఇప్పుడు నోటెడ్ యాక్టర్స్ కంటే టైమింగ్ తెలుసు, ఆగుతారు. మిగతా వాళ్ళకి ఆ టైమింగ్ తెలియదు. పోండి అంటే పోవాలి. పైగా మొత్తం దుమ్ము లేచిపోతుంది. అందరు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, కింద మొత్తం అంతా పైకి లేచి మధ్యలో ఉన్నాడు ఈయన. నేను కూడా ఉన్న మధ్యలో. నాకే అనిపించింది, అయ్యో ఈ మొత్తం మట్టి అంతా ఈయన మీద పడిపోతుందేమో, పడకుండా ఉంటే బాగుంటుంది. మన సినిమాలో చూపిస్తాం కదా, నాగార్జున గారు మాస్ సినిమాలో ఎలా అనగానే మట్టి అంతా లేస్తే చాక్ 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 అని వైప్ చేస్తే అలా తుడిచేస్తే బాగుంటుంది కదా, మనకు ఆ శక్తి వస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈజ్ నైస్ జెంటిల్ మ్యాన్. ఈజ్ చాలా చాలా ఆయన వర్క్, ఆయన డెడికేషన్, వెరీ వెరీ ఫన్ ఓరియంటెడ్, జోవియల్. ఆయనకుండే సరదాగా జోకులు వేసుకుంటుంటాడు, నవ్వుతుంటాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి ఏవో జోకులు మనకి దూరం నుంచి మనకు తెలియదు ఏం జోక్ వేసాడు, నవ్వేస్తుంటాడు ఆయన. ఏదో ఒకటి చిలిపిటింగ్ అని ఒకటి ఏదో వేస్తుంటారు, వాళ్ళ మధ్య నవ్వుకుంటుంటారు. ఈజ్ అ నైస్ జెంటిల్మెన్, వర్క్ ఓరియంటెడ్.